ఈటీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. బెలుము సింగవరం గ్రామంలో గ్రామ సభ. కొలిమిగుండ్ల మండలంలోని బెలుము సింగవరం గ్రామంలో టీడీపీ నాయకుడు శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నాడు గ్రామ ప్రజలతో కలిసి గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో ముందుగా మన జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకల సందర్భంగా టీడీపీ నాయకులు శంకర్ రెడ్డి, శీలం నాగేశ్వర్ రెడ్డి, బిజ్జము పెద్ద రామ సుబ్బారెడ్డి, గ్రామ సర్పంచ్ ప్రభావతమ్మ, కట్టుబడి రామ్మోహన్, అంగన్వాడీ టీచర్ రంగమ్మ, పంచాయతీ కార్యదర్శి పర్వేజ్, ఆయా భాగ్యలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ చిన్ని కృష్ణ, వెంకటరాముడు, బాలకంబయ్య, బాలహుసేని, సుబ్బయ్య, బాలపుల్లయ్య, పక్కీర, ఏపీ ఎంఆర్పీఎస్ కొలిమిగుండ్ల మండల అధ్యక్షుడు కృష్ణయ్య, గ్రామ ప్రజలు పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 9టీవీ న్యూస్తో రిపోర్టర్ రామ్మోహన్ రెడ్డి. మన గ్రామ పంచాయతీ పరిధిలో కానీ పొద్దురాయి కార్యక్రమం బాగా చేసుకున్నాము. దాంతో పాటు ఈరోజు గ్రామ సభ నిర్వహించుకుంటూ మన గ్రామానికి 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా తీర్చిదిద్దాలి మన ముఖ్యమంత్రి ప్రేమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. విజన్ 2047. విజన్ 2047 అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ముందుండాలి. అందులోనూ మన గ్రామం ఇంకా కొంచెం ఆలోచనతో ఈరోజు గ్రామ సభ నిర్వహించుకొని సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ నాయకుల ఆధ్వర్యంలో మన గ్రామానికి ఎలాంటి సదుపాయాలు కావాలి, ఎలాంటి మౌలిక సదుపాయాలు కావాలి, ఎక్కడైనా సీసీ రోడ్లు కావాలా, ఎక్కడైనా క్రియాల రోడ్లు కావాలా, అంగన్వాడీ కార్యాలయాలు పెద్దలు కావాలా, స్కూల్స్ కావాలా, ఇలాంటివన్నీ గ్రామ ప్రజల సమక్షంలో అనుకుని ఏవైతే ఆచరణ చేసుకుని 2047 స్వర్ణాంధ్రప్రదేశ్లో మన గ్రామం మన పెరుగుతున్న గ్రామం పేరు చేసుకోవాలని గ్రామాలకు అందరికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఏవైతే ఉపాధి హామీ పనులు ఇంకా ఎలాంటి పనులు గుర్తిస్తున్నారో ఇంతవరకు జరిగిన పనుల పురోగతి చెప్తారు. నన్ను మహాత్మా గాంధీ గారి ఈరోజు మన ప్రజలు కూడా ఈరోజే మహాత్మా గాంధీ మనము ఇప్పుడు మనము గతంలో కూడా పని బాగా చేస్తాము. ఇప్పుడు మనం ఏ పనులు చేయాలా లేదని గమనించాలి. ఇప్పుడు మనం మన పనులు చూస్తాము. పండుగలో పొడి చేయాలి, తర్వాత పానపండుగ గుడ్డల్లో పొడి చేయాలి. ఏదో తక్కువండి ఏదో పండుగ సీని కానీ దుమ్మ కానీ వాళ్ళు కానీ ఎగ్జామ్స్ కానీ నాకు అలాగే మనం పొలంలకు ఎగ్జామ్ చేస్తున్నారు ఇక్కడ ఏదో రైతులు పోయింది పొలం చెప్పి ఎగ్జామ్స్ రాకూడదు. రైతు వాళ్ళకి చెప్పేస్తాము వాటికి ఎగ్జామ్స్ మాట్లాడి చూపిస్తాము. తర్వాత వాటి నీళ్ళు పోసుకోవాలని వాటి ఎరువులు కట్టులకు ఇలా కూడా మేము ఇస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మనము 50 కాలం మన పని గుర్తించుకోవాలి. మన పనులు వచ్చేసి కూడా మనం ఇంతవరకు ఏప్రిల్ నుంచి ఇంతవరకు 10 లక్షల పని మనం కట్టించినాము. మొత్తం ఏప్రిల్ నుంచి ఇంతవరకు అలాగే వచ్చేసి 30 రోజులు చేపట్టాము. పంటల పూజలు కానీ కుక్కల్లో కానీ కాకుండా కానీ పొలంలో కట్టడాలు అలాగే అలాగే హౌసింగ్ మేనేజ్ చేయాలా. గతంలో హౌసింగ్ ముందు పెట్టాం కదా, వాటి కూడా 90 రోజుల కంటే మనం ఏమైనా కొత్తగా పనులు చెప్పండి అవి దాన్ని గుర్తించుకొని మేము రాబోయే చేసి అమలు చేస్తున్నాం.